ఇస్లామిక్ కంట్రీస్ అసలు స్త్రీ అంటేనే వాళ్ళకి ఒక మనుషునిగా ఒక మానవ వ్యక్తిగా వాళ్ళు ట్రీట్ చేయరు, ఈవెన్ ఇన్ దేర్ మత గ్రంథాల్లో కూడా. సో అలాంటి కల్చర్లో ఉండే రకరకాల భావాలు మనకు కూడా ఉంటాయి. అప్బ్రింగింగ్, చిన్నపిల్లల నుంచి ఒక్కొక్క కుటుంబంలో ఒక కల్చర్ ఉంటుంది. కొంతమంది అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, అబ్బాయిలంటేనే ఇష్టం ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి ఎంతో తేడా చూపిస్తూ ఉంటారు పెంపకాల్లో. మన భారతదేశంలో మరి ఎక్కువగా అబ్బాయి పుడితే గంతులేస్తారు, అమ్మాయి పుడితే ముఖం ముడుచుకుంటారు. అప్బ్రింగింగ్ చాలా చాలా ప్రభావం చూపిస్తుంది. అలాంటి కుటుంబాల్లో పెరిగినటువంటి అబ్బాయిలు అమ్మాయిలంటే తక్కువ భావం ఉంటుంది. టీచర్స్, మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రకరకాల మనుషులు ఉంటారు. మనం పుట్టి పెరిగినప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం కూడా మన మనసుల మీద ఉంటుంది. ఎన్విరాన్మెంట్ ఆఫ్ అవర్ గ్రోత్, మన చుట్టూ ఉండే పరిసరాల ప్రభావం. తర్వాత మన చర్చ్ బ్యాక్గ్రౌండ్. కొన్ని సంఘాల్లో ఆడవాళ్ళు మాట్లాడకూడదు, లేకపోతే ఆడవాళ్ళు ఆరాధన చేయకూడదు అని కూడా అంటారు. అంటే దేవుని వాక్యాన్ని చూపిస్తూనే చాలా వివక్ష చేస్తారు.